అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అమ్మా, నాతో చెప్పకుండా తప్పుడు పనులు నువ్వే చేయటం ఇదే ఫస్ట్ టైం. నీ ఫస్ట్ టైం అండి పోను. మనం వచ్చిందే డబ్బు కోసం రా. ఇప్పటికే ఆస్తి అంతా దాని పేర పెట్టించుకుంది. తొక్కినమ్మకి బొక్కిందే దక్కుదలని ఉన్నది కాస్త మనం ఉడుచుకుపోదాం. నేనేదో దాన్ని వల్ల వేసుకుందాకుంటే అది నన్నే ఫోన్ చేసింది. అవునరా, అందుకని ఇదే బెస్ట్ పని. వదిన్ గారు, ఆఖరిసారిగా చేయపోయిన పాడు పనిలో అపశృతి పలికింది. పాపం, ఇలాంటి బ్యాడ్ టైం ఎదురవడం నీకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఏమిటే వాగుతున్నావు? పళ్ళు రారబడతాను. ఆహా, ఏమిటే రంగులు బాగా మారుస్తున్నావే? చూడు నిన్నేం చేస్తానా చూడు. తప్పుకోరా తమ్ముడు, తమ్ముడు ఇంకేమైనా ఉందే? పంపలు అంటుకున్నాయి. ఒరే రాజుగా, తమ్ముడు చేసి రండి రా. ఒరే ఎక్కడ తగలరా? నీ ముద్దులు వెళ్ళాం ఎంత పని చేస్తుందో చూడరా. పరువు ప్రతిష్టకు నిప్పెట్టి నగలన్నీ మూటగట్టి నోరులేని నా బిడ్డలు లేవ తీసుకుపోతుందిరా. ఏమిటక్కయ్యాను అనేది? ఇప్పుడే అన్నాను, ఎప్పుడో అన్నాను. ఆ మాయలాడి నీ డబ్బు కోసం పెళ్లి చేసుకుందిరా నాయనా అని. నా మాట విన్నావా? సమయానికి నేను చూడబట్టి సరిపోయింది గాని లేకపోతే నీ డబ్బుని నా బిడ్డని అమాంతం మాయం చేసి ఉండేది. ఎంత నంగనాచివే, నా కొడుకే దొరికాడంటే లేవ తీసుకుపోవడానికి. బంగారం లాంటి మా సంసారం బండాలు చేయడానికి నువ్వెక్కడ దాపరించావే? అయినా నీకేం పోయే కాలం వచ్చింది? కదలు, కదలకపోయావా కాళ్ళు నిరగొడతాను. కదవే. మెడ పట్టుకుని గెంటితే ఏడుస్తూ బయటికి పోవడానికి నేను వెర్రి బాగుల విశాలక్కను కాను. అభం శుభం ఎరుగని విశాలక్క మీద నింద వేసి బయటికి తోసి తలుపు మూసినట్లే నన్ను తోద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. విషయాలు నీకు తెలుసా జ్యోతి? తెలుసండి, నాకు ఆ పవిత్రమూర్తి తెలుసు. కానీ ఆమె ఈ లోకంలో లేదని మీకే తెలీదు. అవునండి, పోగొట్టుకున్న వాటిని పొందలేక నా అనేవాళ్ళు ఎవరు రాక ఆవేదనతో, అశాంతితో, అనారోగ్యంతో ఆసుపత్రిలో నా చేతిలో కన్ను మూసిందక్క. తనకు శాంతిని, సుఖాన్ని ఇవ్వలేని లక్షల ఆస్తిని మీకు అందచేయమని అడిగింది. తను బిడ్డకు మేలు చేయమని కోరింది. నా దగ్గర మాట తీసుకుంది. మనం నిలిచిన ఈ మేడ, నీడ అన్ని ఆ తల్లి చలవేనండి. ఒరే తమ్ముడు, పంపదీసి నమ్మేవు అన్ని అబద్ధాలే. నోరు మీ పాపిష్టిదానా. ఇంతకాలం అడ్డు ఆపులేని దారుణాలు ఈ రోజుతో ఆఖరయ్యే. చిన్నతనంలోనే బెదిరించి, భయపెట్టి, నోరు కట్టి ఆయన ఎందుకు చేతగాని వాడిగా తయారు చేశావు? చూడండి, ఈ పాపిష్టి దాని కారణంగా దేవత లాంటి విశాలక్కను పోగొట్టుకున్నారు. ఈ నీచురాల వల్ల చల్లటి కుటుంబ జీవితానికి దూరం అయ్యారు. 15 ఏళ్లుగా ఎండిన మోడులా బ్రతికారు. ఈ దెయ్యం కారణాన పసిపిల్ల శశి మీద లేచిపోయింది దాని కూతురని ముద్రపడింది. శశి ఫస్ట్ టైం అంటూ ప్రతి ఆడదాని జీవితంతో ఆడుకునే దుర్మార్గుడు అమ్మా శంకర్. నిన్ను చేసుకుంటానని చెప్పి ఆస్తి నాదనగానే నా వెంట పడ్డాడు చూసావా? అందుకేనమ్మా నిన్న అతని నుంచి దూరం చేయాలని తాపత్రపడ్డాను. ఒరే తమ్ముడు, ఇది తడిగుడ్డలతో గొంతులు కోసే రకం రా. ఇప్పటికే దీని మాటలు విని మోసపోయాం. ముందు దీన్ని బయటకు గెంటరా. గెంటేస్తాను. ఒకప్పుడు నీ మాట విని నాకు తోడు నీడగా ఉన్న ఒక దేవతను దూరం చేసుకున్నాను. ఇవాళ ఇంకొక దేవత వచ్చి నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది.
అందుకే నిన్ను గెంటేయాలనుకుంటున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు మా జీవితాల జోలికి రాకుండా శాశ్వతంగా వెళ్ళిపో. ఒరే తమ్ముడు, నన్ను ఎప్పుడు అలా పిలవకి. తోడబుట్టిన దాన్ని మెడబట్టి బయటికి గెంటానన్న అపఖ్యాతి రాకుండా వెళ్ళిపో. పోతాండ్రా. ఆడపడుతుందని అభిమానం లేకుండా దాని మాటలు విని నన్ను నానా కూతురు కూస్తావా? మాకేం ఇల్లు లేకొచ్చావా, వాకిలు లేకొచ్చావా? ఓ అబ్బో, మీ గాంగుం లేదు పెద్ద ఇల్లు. ఒరే శంకరం, పదరా. నడమంత్రాన సీరొచ్చినా, నడివీపున పుండొచ్చినా బతకడం కష్టారా? కష్టం. శశి, ఏమిటమ్మా ఇది? లేమా, లే. ఇంతకాలం దీవించే మనసును దూషించాను, దైవం లాంటి నిన్ను నిందించాను. అవే మాటలమ్మా, ఊరుకో. అమ్మ ఉండి కూడా అనాథగా బ్రతికిన నాకు తొలిసారిగా నీలోనే కనిపించింది అమ్మ. నన్ను క్షమించమ్మా. అమ్మా, అమ్మా. ఏమండి? ఏమిటి మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకపోతే నీ కర్మ. ఉన్న నిజం చెబుతున్నాను. నీ కూతురు మంచి చెడు వామే వరుస అన్ని మర్చిపోయి కనిపించిన ప్రతి మగవాడితో కులుకుతో తిరుగుతుంది. నా బిడ్డను కూడా వల్ల వేసుకోపోతే దాని బారి నుండి తప్పించుకు తీసుకొస్తున్నా. ఇదిగో, నీకేమైనా మానవమానాలు సిగ్గు ఎగ్గు ఉంటే నీ కూతురు బుద్ధి చెప్పుకో. పర్లే, నువ్వేం మనిషివయ్యా? అదే నా బిడ్డ అయితేనా బండగట్టి బావిలో బారేసి దాంతో పాటు నేను చచ్చుండేదాన్ని. చెచ్చే. మీ అమ్మగారున్నారా? జ్యోతమ్మ గారా అండి? అవును. కరుణాకరం గారు ఆసుపత్రికి వెళ్ళారండి. డయాగ్నోసిస్ ఇస్ కరెక్ట్ డాక్టర్. ఆమె రక్తంలో తెల్ల కణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. జబ్బు బాగా ముదిరిపోయింది. 3-4 రోజుల కంటే బ్రతకడం కష్టం. కానీ డాక్టర్ జాన్సన్, ఆమె కోరిక తీరాలన్నా, అనుకున్న పని చెయ్యాలన్నా మరో 10 రోజుల పాటు కనీసం ఆమె బ్రతికి తీరాలి. ఏ విధంగానైనా బ్రతికించలేమంటారా? ఇంపాసిబుల్ డాక్టర్ కరుణాకరం. విదేశాల్లో కూడా ఈ జబ్బు విషయంలో పరీక్షలు జరుగుతున్నాయే తప్ప నయం చేసే మార్గం ఇంకా తేలడం లేదు. వాట్ కెన్ వి డూ? ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. గాడ్ షుడ్ హెల్ప్ హర్. నిజం